అండి. నా పేరు కిరణ్ కుమార్. నిన్న మీకు వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఆ వీడియోకి మనం మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, దానికి గూగుల్ యాడ్సెన్స్ నుంచి యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చూపిస్తాను. దానిలో ఫస్ట్ మనం డాష్బోర్డ్ ఉండగా వీడియో మేనేజర్కి వెళ్తాం. వీడియో మేనేజర్ మనం వీడియో అప్లోడ్ చేసాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం అప్లోడ్ చేసే వీడియో మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అంటే నేను ఇది నాది అంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫన్నీ వీడియో అప్లోడ్ చేశాను. అలా అయితే ఇక్కడ ఇంక్లూడింగ్ కాపీ రైట్స్ అని ఉంది కదా, ఇలా రావద్దు. ఇలా వస్తే ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఛానల్ ఉంది కదా, ఛానల్ ఇక్కడ అది అంటే కాపీ చేస్తే ఒకవేళ వీడియోస్ ఇక్కడ కాపీ రైట్స్ ఉన్నాయి, గుడ్ స్టాండింగ్ ఉంది కదా, ఇదేమో బ్యాడ్ స్టాండింగ్లోకి పడిపోతుంది. అందుకనే మన అప్లోడ్ చేసే వీడియోస్ మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. అందుకే ఇప్పుడు దీనికి ఒకవేళ మానిటైజేషన్ చేసినా అవుతుందో కావచ్చు, కాకపోవచ్చు. అని గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు దీనికి అది యాడ్సెన్స్ ఇవ్వరు. అట్లా దీనికి మానిటైజేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఛానల్లోకి వెళ్ళాలి. ఇక్కడ మానిటైజేషన్ ఎనేబుల్ ఉంది కదా, ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఎనేబుల్ మై అకౌంట్, ఇవన్నీ చదువుకోండి. ఇవన్నీ క్లిక్ చేయండి. మీ ఇష్టం ఉంటే చదువుకోవచ్చు. అవి ఐ యాక్సెప్టెడ్. ఓకే, ఇది ఇంకా అటు కొట్టేసేయండి. డాలర్ సింబల్ చూస్తుంది కదా, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు డాలర్ సింబల్ ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి, నో ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, ఎందుకంటే ఇది కాపీ పేస్ట్ చేసింది కదా, అందుకని రాలేదు. మన ఓన్ కంటెంట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇది మన ఓన్ వీడియో అది అప్లోడ్ చేసి మానిటైజేషన్ ఎలా అప్లోడ్ చేయాలనో, గూగుల్ యాడ్సెన్స్కి ఎలా అప్లోడ్ చేయాలనో చూపిస్తాను. థ్యాంక్ యూ.